హే గైస్ ఇప్పుడే దే కాల్ హిమ్ ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ మా పాంబిల్లా ప్రియాంక అరుణ్ మోహన్ చూసొస్తున్నా. వినయ్ జాయిన్ మీ టుడే. సో ఫస్ట్ వినయ్ ఏం చెప్తున్నాడో వినండి, లేటర్ మనం స్టార్ట్ చేద్దాము. వన్ టైం వాచ్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఫీస్ట్. ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది మూవీ. బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ వాజ్ లిటిల్ లాగింగ్. కొంచెం డ్రామా మిస్ అయింది మూవీలో. ఇట్ వాజ్ మోస్ట్లీ అబౌట్ పవన్ కళ్యాణ్స్ ఎలివేషన్స్. అవి అయితే బాగా సెట్ అయ్యాయి. ఎలివేషన్స్ కాకుండా ఓవరాల్ స్టోరీ గురించి చూస్తే ఐ డెంట్ ఫీల్ దస్ మచ్. బట్ ఫ్యాన్స్ విల్ లైక్ ఇట్ అ లాట్. అండ్ ఒక కామెంట్ బాగా గుర్తొచ్చింది సడన్ గా మూవీ చూస్తుంటే, వేర్ ఇన్ ఫ్యూ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ తమన్ వాజ్ లైక్ ఈ ఒక్క మూవీతో మనం అన్ని సినిమాలకి ఆన్సర్స్ ఇచ్చేస్తాం అది ఇది అని. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే ఒకటే బీజిఎం ఒకటే ట్యూన్ అన్ని దగ్గర వాడినట్టు అనిపించింది. సో యా, దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హాడ్ టు లుక్ ఇంటూ. నా గురించి వస్తే కష్టం బాస్. సినిమా అసలు నేను హైపే లేకుండా పోయినా. ఒకటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏంటి అంటే సినిమా డెడ్ ఉండొద్దు, కూర్చొని ఎందుకు వచ్చిండ్రా సినిమా మాత్రం అనిపించకుండా ఉంటే చాలు అనుకున్నా. ఎగ్జాక్ట్లీ సెకండ్ హాఫ్ అదే అవుతుంది. సినిమా సెకండ్ హాఫ్ డెడ్, అసలు ఏమీ ఉండదు. లాగడం చూయింగా నన్ను నమ్మినట్టు నమ్మి లాగడం తప్ప ఇంకేమీ ఉండదు సెకండ్ హాఫ్ అయితే. సినిమా ఎట్లుంటుందంటే హీరోకి డేట్లు లేవు, సో చకాచక 4-5 ఎలివేషన్ సీన్లు తీసుకొని దాని చుట్టూ అటు ఇటు కొన్ని సీన్లు రాసుకుందాము, అవి తర్వాత షూట్ చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. పోనీ ఆ సీన్లన్నా బాగుంటాయా అంటే అది కూడా ఉండదు. బాగుంటుంటే నాకు ఇది తప్పేది. అసలు సంబంధం లేకుండా ఉంటాయి బాస్. హైప్ సీన్లు, ఎలివేషన్ సీన్లు, వాట్ ఎవర్ సంబంధం లేకుండా ఉంటాయి. అండ్ సినిమాలో చాలా సీన్ అసలు లాజిక్ లేకుండా ఉంటాయి. అసలు జీరో లాజిక్ అసలు. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ కానీ, ఇమ్రాన్ హష్మి కానీ, అండ్ లాస్ట్‌లో ఇంకో విలన్ వస్తాడు, వాడి సీన్‌లు కానీ అసలు జీరో లాజిక్ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి, అసలు ఏం చేస్తున్నారు, పాయింట్‌లెస్. అండ్ అసలు నాకు ఒకటి అర్థం కాదు, ఇదేందిరా ఈ పైత్యం ఏందిరా నాకు అర్థం కాదు. తెలుగు డైరెక్టర్‌లకి ఫస్ట్ ఒకరిని చూపిస్తారు, వాడు విలన్ అంటారు. కొద్దిసేపు అయినాక లేదు 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 వాడు కాదు వీడు విలన్ అంటారు. ఇంకొద్దిసేపు అయినాక లేదు లేదు వీళ్ళిద్దరు కాదు ఇంకొకటి మూడో వాడు విలన్ అంటారు. మీ ఇష్టమారా ఇంకా ఏదంటే అదేనా, మీరు ఏదంటే అదేనా, ఇంకా చెప్పింది నమ్మకుండా వెళ్ళిపోవాలనా. స్టూపిడిటీ ఇది, లిటరల్లీ స్టూపిడిటీ ఇది. అండ్ ఇంకో రోగం కూడా వచ్చింది తెలుగు డైరెక్టర్లకి. ఏంటి అంటే డైలాగులు పెద్ద పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, స్క్రీన్ మీద మాత్రం ఏమీ ఉండదు. సేమ్ ఇందులో కూడా అంతే. సునామీ అంటాడు, తుఫాన్ అంటాడు, హంట్ అంటాడు, ఇంకేదో అంటాడు, హెచ్చరిక అంటాడు. సీన్లో ఏముంటుందరా అంటే ఏమీ ఉండదు. డాట్ ఛాలెంజర్ నుంచి హీరో నడుచుకుంటూ వస్తాడు, ఏదో పునుగులు తినడానికి నడుచుకుంటూ వచ్చేటట్టు వస్తాడు మెల్లగా, అంతే. అంతమించి ఏమీ ఉండదు. అండ్ కొన్ని సీన్లు అయితే లిటరల్లీ సలార్ అండ్ దసరా నుంచి లేపిన సీన్లు ఉంటాయి భయ్యా. నాకైతే ఫేస్ పామ్ మూమెంట్ అసలు అది. అరే అట్టెట్లా లేపిర్రా సలార్ ఇంకా దసరా నుంచి. పెద్ద పెద్ద సీన్లు, మంచి మంచి సీన్లు రా అవి, అవే లేపేసిర్రా సీదా. సంబంధం లేకుండా చంపుకుంటూ పోతే వాడు క్రిమినల్ అవుతాడురా. హీరో గాడు చంపడానికి ఒక కాజ్ ఉంది, ఒక రీజన్ ఉంది అంటే అప్పుడు హీరో అవుతాడు. ఇష్టం ఉన్నట్టు నరుక్కుంటూ పోవడమే సినిమా అంటే ఎందుకుంటుందో అది. ఆడు క్రిమినల్ అవుతాడురా హీరో గాడు. కొన్ని సీన్లకైతే హీరో డబ్బింగే చెప్పలేదు, అది క్లియర్‌గా అర్థమైపోతది. ఇది ఏఐయో లేకపోతే మిమిక్రీయో అని చెప్పి. అండ్ అట్ ది సేమ్ టైమ్ చాలా సీన్స్‌లలో డూప్ భయ్యా అది. అది పవన్ కళ్యాణ్ కాదు, అది డూపే. క్లియర్‌గా అర్థమైపోతది. అది మీరు కాదనుకుంటే యూ ఆర్ ఇన్ డెల్యూషన్ ఇంకా. నేనేం చేయలేను. అండ్ మా వినయ్ గాడు అన్నట్టు ప్రతి సినిమాకి ఇదే ఉంటది. ఏంది వన్ టైమ్ వాచ్ అంటారు. ప్రతి సినిమాకి ఫ్యాన్స్ కోసమే తీసినాము, ఇది ఫ్యాన్స్ సినిమా అంటారు. మరంత ఫ్యాన్స్ సినిమా అయినప్పుడు ఇంత హడావిడి ఎందుకు? శిల్పకళా వేదికలో స్క్రీనింగ్ చేసుకోవచ్చు గదా! అండ్ ఇక్కడ ఒక పెద్ద కల్ప్రిట్ ఉన్నాడు. బీజీఎం మస్తుంది, మస్తుంది అంటారు. నాకసలు వర్కౌట్ కాలేదు. తమన్. సినిమా మొత్తం తిప్పి కొడితే రెండో, మూడో బీజీఎంలుంటాయి. అవే తిప్పి, తిప్పి, తిప్పి కొట్టిండు. అండ్ సౌండ్ గూడా ఎక్స్‌ట్రీమ్‌లీ లౌడ్ ఉండే. బీ కేర్‌ఫుల్. ఎల్డర్ పీపుల్ గాని, ఫస్ట్ చిన్న పిల్లల్ని తీసుకపోకండ్రా. పిచ్చి నా కొడుకులు చిన్న పిల్లల్ని తీసుకొస్తుర్రు. నాకు బూతులొస్తాయి మళ్ళీ. అది ఏ సర్టిఫైడ్ సినిమాలు తలలు, చేతులు తెగి పడుతుంది ఆ సినిమాలో. చిన్న పిల్లల్ని తీసుకురావడం ఏందిరా సినిమా నాకు అర్థం కాదు. చిన్న పిల్లల్ని ఇగ్నోర్ చేసేయండి. ఎల్డర్లీ పీపుల్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా బడ్స్ గాని ఏమైనా పెట్టుకొని వెళ్ళండి. ఎక్స్‌ట్రీమ్‌లీ లౌడ్ ఉంది మ్యూజిక్ మాత్రం. అండ్ కమింగ్ టు మా పాంబిల్ల యాక్టింగే పెద్ద టాస్క్ రా అంటే, సరే తొందరగా చంపేసిర్రు అనే ఆనందంలో ఉంటే, లేదు మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ దర్శనమిస్తది. ఎందుకురా బాబు అంత కష్టపెడతారు ఆమెని. కష్టం రా పాపం ఆమెకి, అర్థం చేసుకోండి. సినిమాలో ఏం బాలేవా అంటే,
ఫస్ట్ 30 మినిట్స్‌లో 2 డైలాగులు ఉంటాయి. అవి గూడా ఒకటి 'అర్జున్ దాస్‌ది', ఇంకోటి తమిళనాడు పోలీస్‌ది. ఆ 2 డైలాగులు బాగున్నాయి. మిగతా ఏ డైలాగ్ నాకు నచ్చలేదు. ఇంటర్వెల్ హెడ్ కట్ షాట్ ఏదో మస్తుంది, మస్తుంది, మస్తుంది అంటున్నారు గానీ, అది ఒక సినిమాకి ఇన్‌స్పిరేషన్ లాగానే అనిపించింది. సో, ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ గ్రేట్ షాట్ ఆర్ గ్రేట్ సీన్. అది కాకుండా ఇంకేమైనా బాగుందా అంటే 'లియో' లాగా అదొక ట్రెండ్ స్టార్ట్ అయింది గదా! టైటిల్ సీక్వెన్స్ ఏమంటారు దాన్ని? ఇందులో గూడా అట్లాంటిది ఒకటి ఉంది. ఓకే. మరీ 'లియో'లా లేకున్నా గూడా ఏదో కొత్తగా ట్రై చేశారు. సో, అటెంప్ట్ కన్నా వి కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ గుడ్ సీక్వెన్స్ ఓన్లీ. ఇది కాకుండా అయితే నాకు ఇంకేమీ నచ్చలేదు సినిమాలో. మీరు చూసుంటే కామెంట్ చేయండి, డీఎం చేయండి సినిమా ఎట్లుంది అని చెప్పి. అంటిల్ దెన్ బాయ్.